తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. మంచిది, అయిపోయిందా? ఓకే లేరా సమయంలో యేసు ప్రభు వారిని లోకం ఎందుకు ఒప్పుకోదు అంటే వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 53:6లో మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగేను అని యెహోవా మనందరి దోషము యేసు మీద మోపాను. అది ఎవరి మీద మోపాడు? యేసు ప్రభు వారి మీద మోపాడు. వాక్యం చెప్తుంది, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శిక్ష ఎక్కడ విధించబడింది? నేను, మీరు, ఈ వేమవరం గ్రామ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు, భారతదేశ ప్రజలు, యావత్ మానవాళి, ప్రపంచ మానవాళి చేసిన పాపములకు శిక్ష ఎక్కడ పడింది? ఎక్కడ పడింది శిక్ష? యేసు ప్రభు శరీరం ముందు పడింది. ఆయన మోసాడు. సరే, ఆ శిక్ష ఆయన మోసాడు. చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు. ఏమండి, మొన్న ఈ వేలుకి చిన్న ఏదో టక్కన తగిలింది. అది నరమే తగిలినట్టుంది. చాలా చిన్న, చాలా వెరీ వెరీ లిటిల్ అనమాట, లిటిల్ బిట్. అది ఎలా ముట్టుకుంటే బాధ కలుగుతుంది. కాళ్ళలో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే తట్టుకోలేము. డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే తట్టుకోలేము, భయపడతాం, కంగారు పడతాం. కానీ పెద్ద పెద్ద మేకులు, పైగా ఎక్కడ? చేతుల్లో, కాళ్ళలో, తల మీద పెద్ద పెద్ద ముళ్ళు కదా. భయంకరంగా మేకులు కొట్టడం, కొరడా దెబ్బలు కొట్టడం, వస్త్రాలు తీసివేయటం, అవమానపరచటం, భయంకరంగా హింసలు పెట్టడం ఆయన్ని. ఇదంతా ఏంటి? మనం చేసిన పాపానికి శిక్ష ఆయన అనుభవిస్తున్నాడు. శిక్ష ఆయన అనుభవిస్తున్నాడు. మరి శిక్ష ఆయన అనుభవించినప్పుడు మరి ఆయన పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉండొద్దు? మరి నేను ఆయన్ని అంగీకరించొద్దు? నా మరణం ఆయన మీద వేసుకున్నాడు. నా ఆత్మకు మరణం లేకుండా కొట్టేశాడు. నా మరణాన్ని ఆయన అనుభవించాడు. మరి ఆయన నేను అంగీకరించొద్దు? మరి ఆయన్ని ఆరాధించొద్దు? ఆయన్ని సేవించొద్దు? మరి శిక్ష ఆయన భరించి, మన మరణం ఆయన భరించి, మన మరణాన్ని కొట్టివేసి, మన శిక్షను కొట్టివేసిన మరి ఆ ప్రభువు నేనొక్కడనే తప్ప మోక్షానికి మార్గం కూడా లేడని చెప్పడంలో తప్పేమిటి? తప్పేమిటి మరి? అంటే తప్పు అక్కడ లేదు, మన అవగాహన లోపం. అది మన అవగాహన లోపం. అది అవగాహన సరిలేదు. ఆలోచన విధానము న్యాయముగా లేదు. ఆలోచన విధానం న్యాయముగా లేదు. అరే, నా కొరకు శిక్ష అనుభవించిన ప్రభువుని నేను ఘనపరచాలి కదా, ఆయన నిన్ను ఒప్పుకోవాలి కదా. ఆ శిక్ష నాదే కదా, ఆ మరణం నాదే కదా. ఆయనకి మరణం లేదు కదా దేవుడికి. ఆయన మరణించి తిరిగి లేచాడు కదా, ఆయనకు మరణం లేదు కదా. నా మరణం కదా ఆయన అనుభవించింది, నా శిక్ష కదా ఆయన అనుభవించింది అని న్యాయంగా ఆలోచించాలి. న్యాయంగా ఆలోచించి యేసు ప్రభువుని అంగీకరించాలి. తమ సొంత రక్షకునిగా అంగీకరించాలి. వాక్యం ఏం చెప్తుందంటే ఎల్లప్పుడూ ఆయనకి స్తుతియాగం ఎలా చెల్లించాలన్నాడు? యేసు ప్రభువాన్ని ఒప్పుకోవాలన్నాడు కదా. హెబ్రీ 3:13-15 అదే కదా.
ఎవరి 13-15 అదే చెప్తున్నాడు. చూడండి, కాబట్టి ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయు. ఎల్లప్పుడూ స్తుతియాగం ఎలా చేయాలి? స్తుతియాగం అంటే యేసు ప్రభువును ఒప్పుకుని చెయ్యాలి. ఎల్లప్పుడూ ఆయన ఒప్పుకుని స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. ఆయన నామాన్ని ఒప్పుకుంటూ జిహ్వ ఫలము అర్పించుదుము. అయితే లోకం మరి ఆయన ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదంటే లోకం అంతా చీకటిలో ఉంది, ఆయనేమో వెలుగై ఉన్నాడు. వెలికి చీకటికి పడదు, వెలికి చీకటికి పడదు. ఆయన అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మరి మనం ఏమై ఉన్నాం? ఆయన లోకానికి వెలుగైతే మనం ఏమై ఉన్నాం? చీకటి అయి ఉన్నాం. అదే బైబిల్ చెప్తున్న సత్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి, ఈ మాట చదువుదాం. 6-7 వచనాలు. వ్యర్థమైన మాటల వలన ఎవడనో మిమ్మల్ని మోసపరచనీయుకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధైన వారి మీదకి వచ్చును కనుక ఉండకూడని 8వ వచనంలో చెప్పాడు. మీరు పూర్వముందు చీకటి అయి ఉంటిరి. అది పూర్వముందు ఏమైనా చీకటి అయి ఉన్నాం. మానవ జాతి యావత్తు చీకటి. ఏమండి, లోకం అంతా చీకటిలో ఉంది. మీరు పూర్వముందు చీకటి అయి ఉంటిరి. చీకటి సంబంధులు లోకము దుష్టుని యందు పడి ఉన్నది. లోకము చీకటిలో ఉంది, కానీ యేసు ప్రభు వెలుగై ఉన్నాడు. కనుక లోకమేమో చీకటి, యేసు ప్రభు వెలుగు. ఈ చీకటికి వెలుగుకి పడదు, వ్యతిరేకము. అంచేత లోకం యేసు ప్రభుని ఏం చేయదు? ఒప్పుకోదది. ఒప్పుకున్నవాడు ధన్యుడు. లోకం ఏం చేస్తుందంటే ప్రభువుని ఒప్పుకోదు. ఒకప్పుడు మనం కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకున్నామా? ఒప్పుకోలేదు. మనం కూడా యేసు ప్రభువుని ఒప్పుకోని వారము. ఒకప్పుడు మనం కూడా ఒప్పుకోలేదు. అందుకే బైబిల్ చెప్తుంది, పేతురు రాసిన మొదటి పత్రిక దయవుంచి మాట చదువుతారు ఒకసారి. 2వ అధ్యాయము 4వ వచనము. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయుగు ప్రభువునద్దకు వచ్చిన వారై. ఈ మాట చూసారా? మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన వాడు, అమూల్యమైన వాడు యేసు ప్రభు. దేవుని దృష్టిలో ఆయన ఏర్పరచబడిన వాడు. మనుషుల దృష్టిలో విసర్జించబడిన వాడు. యేసు ప్రభు లోకం ఏం చేసింది? విసర్జించింది. నిన్న మన వరకు మనం ఏం చేసాం? మనము విసర్జించాం ప్రభువుని. మనం కూడా విసర్జించాం. మరి మనము విసర్జించాం, లోకం విసర్జిస్తుంది. విసర్జించిన మన జీవితాల్లో ఏం జరిగింది? ఒక నూతన కార్యము జరిగింది. అది దేవుడు మనల్ని ఒక నూతన కార్యం అంతరంగాల్లో చేసి చీకటిలో నుండి వెలుగులోకి తెచ్చుకున్నాడు. అది ఇప్పుడు యేసు ప్రభు వారిని ఒప్పుకునేటట్లుగా ఆత్మదేవుడు కార్యం చేశాడు. అది ఒక వింత జరిగింది మన హృదయంలో, ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. ద్వేషించిన యేసు ప్రభుని ఒప్పుకున్నాం. అది రక్షకుడని, దేవుడని, పరిశుద్ధుడని, విమోచకుడని, పరమునకు చేర్చువాడని ఒప్పుకున్నాం. దేవుని ఆత్మ కార్యం చేసిన అంతరంగములో. ఒకప్పుడు మనందరమీ ద్వేషించిన వాళ్ళమి. యేసు ప్రభు వారిని ద్వేషించాం.
యేసు ప్రభు వారిని తృణీకరించాం. యేసు ప్రభు వారు మనకు సంబంధించిన వాడు కాదు అని మాట్లాడాం, మనమే మాట్లాడాం, మన నోటితో మాట్లాడాం. అలాంటిది ఇప్పుడు అంగీకరించాం, ప్రకటిస్తున్నాం, ఆయన సేవిస్తున్నాం. అంటే ఒక నూతన కార్యము అంతరంగములో జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఒప్పింపజేశాడు. ఇదిగో నువ్వు పాపివి, చనిపోతే అగ్నిగుండానికి వెళతావు అని తెలియజేశాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి నువ్వు చనిపోతే అగ్నిగుండానికి వెళతావు, నువ్వు పాపివి అని తెలియజేశాడు. అయితే మరి పరిశుద్ధుడు ఏడి అంటే, ఇదిగో రా, పరిశుద్ధుడి దగ్గరికి రాని యేసు ప్రభు దగ్గరికి నడిపించాడు. ఆయన నీతిమంతుడాయన, ఆయన పవిత్రుడు, ఆయన చావు లేనివాడు, నీ ఆత్మకు చావుని తీసేసిన వాడు, ఆయన నిత్య జీవము కలిగిన వాడు, ఆయనకు అంతము లేదు అని ఆత్మదేవుడు మనకి తెలియజేశాడు. 3, ఆయన ఒప్పుకుంటే మోక్షానికి వెళదాం అని తెలియజేశాడు. ఈ కార్యాలన్నీ మన హృదయములో జరిగినవి. అద్భుత కార్యం జరిగిన అంతరంగములో దేవుడే మన హృదయాన్ని తెరిచాడు. ఆ విధంగా దేవుడు మన కన్నులు తెరిచాడు. అందుకనే యేసు ప్రభు వారిని ఒప్పుకొని ఏమర్పిస్తున్నాం ఇప్పుడు మనం? జిహ్వ ఫలము. మన హృదయాలతో, మన నాలుకలతో, మన పెదాలతో పాడుతూ జిహ్వ ఫలాన్ని ఆయనకి అర్పిస్తున్నాం. యేసు ప్రభువును ఒప్పుకొని ఆయనకి ఏం చేస్తున్నాం? మనం స్తుతి యాగము చేస్తున్నాం. తండ్రికి మనం స్తుతి యాగం అర్పిస్తున్నాం. స్తుతియింతుము, స్తోత్రింతుము, పావనుడగుమా పరమా తండ్రిని స్తుతియింతుము, స్తోత్రింతుము. నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా, నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా. వర్ణింపా మాతరమా మహిమా కలిగిన నీ నామమును స్తుతింతుము, స్తోత్రింతుము. పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము, స్తోత్రింతుము. సరే, ఆయన నామం రుజువైంది మన జీవితాల్లో. నేను దేవుడను అని రుజువైంది, నేను రక్షకుడుని అని రుజువైంది, నేను విమోచకుడును అని రుజువైంది, నేను పరిశుద్ధుడను అని రుజువైంది, నేను బలవంతుడైన దేవుడను అని రుజువైంది, మరణాన్ని శాశ్వతంగా మృంగేసిన వాడను అని రుజువైంది. ఆయన నామం రుజువైంది మన జీవితాల్లో. మోక్ష ప్రదాతని రుజువైంది, మోక్షదాయకుడని రుజువైంది. ఎంత అద్భుతము! దేవుడే కార్యం చేశాడు మన జీవితాల్లో. యుగయుగాలు నిత్య జీవాన్ని మనకిచ్చాడు. ఏ జీవము? ఆ మాట చెప్పండి. ఏ జీవము? నిత్య జీవము. అంటే యుగయుగాలు బ్రతికే జీవాన్ని ప్రసాదించాడు మనకి. నిత్య జీవము. మన ఆత్మలకు ఏం లేదు, ఇంకా మరణం అనేది లేదు. మరణం అనేదే లేదు. ఎంత గొప్ప అద్భుతం ఇది! కనుక యేసు ప్రభువును ఒప్పుకోవాలి. ప్రతి మానవుడు ఒప్పుకుని జిహ్వ ఫలాన్ని ఆయనకి అర్పించాలి, దేవునికి స్తుతియాగము చెల్లించాలి. అంచేత మరణాన్ని జయించి మళ్ళీ పరలోకం వెళ్ళాడు కనుక జనమేమో పరిశుద్ధమైన జన్మ. ఎలా జన్మించాడు ఆయన? పరిశుద్ధాత్మ శక్తిని బట్టి జన్మించాడు. ఓం శ్రీ ఉమత్తాయ నమః అన్నట్లుగా
పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లోకానికి వచ్చాడు. మనందరి జన్మ వేరు. స్త్రీ పురుషుల కలయిక వల్ల, పురుషుని యొక్క శుక్ల శ్రోణితుల వల్ల మనం పుట్టాం. యేసు ప్రభు అలా పుట్టలా, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి పుట్టాడు. ఓం శ్రీ ఉమర్తాయ నమః అన్నారు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వస్తాడు అని శ్లోకాలు చెప్పబడింది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధుడిగా అవతరించాడు యేసు ప్రభు. ఆయన పవిత్రుడు, ఆయనలో ఏమి లేదు, పాపం అనేది లేదు. అందుకే బైబిల్ చెప్తుంది. చాలామంది రకరకాలుగా యేసు ప్రభువుని వాడు ఏమి అవగాహన లేకపోయినా విమర్శ చేస్తాడు. ఆయన గురించి అవగాహన లేకపోయినా విమర్శ చేస్తాడు. మరణాన్ని జయించిన బలవంతుడిని మనం విమర్శ చేయడానికి సరిపోతామా? ప్రతి మానవుడు మరణానికి దాసుడై దాని ముందు ఓడిపోతున్నాడు కదా. ప్రతి మానవుడు దాని ముందు ఓడిపోతున్నప్పుడు అంత బలమైన మరణాన్ని జయించిన బలవంతుణ్ణి విమర్శ చేయడానికి మనం సరిపోతామా? ఆయన విమర్శ చేయడానికి మనం సరిపోతామా? ఆయన గురించి మాట్లాడటానికి సరిపోతామా? ఆ బలవంతుడిని, ఆ శక్తిమంతుడిని, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే గడ్డి పువ్వు లాంటి వాడివి నీవు ఆయన విమర్శించడానికి సరిపోతావా? ఇంతలో కనబడతావు, అంతలో మాయమవుతావే. నువ్వెక్కడ, ఆయన ఎక్కడ, మనం ఎక్కడ, ఆయన ఎక్కడ? ఆయన గురించి మాట్లాడటానికి సరిపోతామా? విమర్శించడానికి సరిపోతామా? ఆ పరిశుద్ధుడి గురించి మాట్లాడాలంటేనే భయమేస్తుంది. అంత పరిశుద్ధుడు ఆయన. అందుకే దేవుని వాక్యం చెప్పింది. మీరు చూడండి, రోమిలకు రాసిన పత్రికలో నేను వాక్యం చెబుతుంది. నేను చూడండి, 1వ అధ్యాయము. ఈ మాట చదువుదామా? యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను. ఈ మాటలు అర్థం కావాలి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను అంటే దాని అర్థం ఏమంటే, పరమాత్ముడు అవతారమెత్తి లోకానికి వస్తాడు. అవతారము అంటే అవతరించుట అంటే దిగి రావడం అని, అవతారం అంటే తగ్గించుకోవడం అని. పరమాత్ముడు శరీరములోకి వచ్చి లోకానికి వస్తాడు. ఆయన లోకంలో అవతరిస్తాడు. శరీరధారిగా రావాలి లోకములోకి. శరీరధారిగా రావాలి అంటే ఆయనకు ఒక వంశవృక్షము ఉండాలి. అబ్రహాము కానించి వంశవృక్షాన్ని పేర్చుకుంటూ వచ్చాడు. అబ్రహాము వంశావళిలోని వాడే దావీదు. అప్పుడు ప్రవక్తలు వచ్చి చెప్పారు, ఇదిగో పరమాత్ముడు అవతరిస్తాడు లోకములో, పరమాత్ముడు భూమి మీద దిగొస్తాడు అని మొత్తం అన్ని గ్రంథాలలో ఆయన గురించి ప్రవక్తలు వ్రాశారు. ప్రవక్తలు వ్రాసినట్లుగానే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, అది శరీరాన్ని బట్టి దావీదు సంతానముగా వచ్చాడు. అప్పుడు ఎక్కడెక్కడ ఆయన గురించి రాయబడ్డాయి ఆ లేఖనాలు పరిశీలిస్తే అవతార పురుషుడు దిగి వచ్చాడు. సచ్చినట్టు నమ్మక తప్పదు, ఇంకా నమ్మక తప్పదు. సచ్చినట్టు ప్రవక్తల ద్వారా ముందు వ్రాయించాడు. వ్రాయించినట్లుగానే అవతార పురుషుడు దిగొచ్చాడు. నెరవేరింది. ఎక్కడ పుట్టాడైనా? ఎక్కడ పుట్టాడు? ఏదో మూల పుడితే ఎలా కుదురుద్ది? ఏదో ఒక మూల పుడితే ఎలా కుదురుద్ది? అందరికీ కావలసిన వాడు కనుక ప్రపంచ నడిబొడ్డులో పుట్టాడు. నా దేవుడు కాదని నువ్వు చెప్పడం ఏంటి? నా దేశానికి సంబంధించిన వాడు కాదని చెప్పడం ఏంటి? ఆయన ఆలోచనకి తెలుసా? ప్రపంచ నడిబొడ్డులో పుట్టాలి ఆయన. ఎందుకని? అందరి దేవుడు ఆయన. యేసుక్రీస్తు అందరికీ
మరి భారతదేశం ఎందుకు పుడతాడు ఆయన? ఎక్కడ ఎందుకు పుడతాడు ఆయన? అందరి వాడు ఆయన, ప్రపంచ నడిబొడ్డులోనే పుడతాడు ఆయన. ఆయన ఏ కార్యం జరిగించిన మన అందరి కన్నులకి ఏం చేశాడు? ఆపరేషన్ చేసి దేవుని చూసే కన్నులు ఇచ్చాడు, పరలోక రాజ్యాన్ని చూసే కన్నులు ఇచ్చాడు, మన గుడ్డితనాన్ని తొలగించాడు. ఆ కారణాన్ని బట్టి దేవునికి ఏం చేయాలి మనం? మరి స్తుతులు చెల్లించొద్దా? నా తలలో కన్నులు తెరిచావు తండ్రి, మరి నా కళ్ళు తెరిచినందుకు నీ కొందనాలు, మరి వందనాలు చెప్పొద్దా దేవునికి? మరి స్తుతి యాగము చెల్లించొద్దు దేవునికి? ప్రసంగి గ్రంథము, మొదటి రీజన్ చెప్తున్నాను, దయవించండి. ప్రసంగి గ్రంథము దయవించి ఈ మాట చదువుదాం. 2:14 ప్రసంగి గ్రంథము 2:14. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. అది జ్ఞాని కన్నులు ఎక్కడున్నాయి? తలలో ఉన్నాయి. ఆ తలలో కన్నులు దేవుడు తెరిచాడు. అది ఆ కళ్ళు తెరిచాడు, ఆ కళ్ళుకి ఆపరేషన్ చేశాడు కనుక మన మనోనేత్రాలు ఆయన వెలిగించాడు కనుక ఎవరిని చూడగలుగుతున్నాం? దేవుని చూడగలుగుతున్నాం. కనుక మనందరికీ కన్నేది? ఇప్పుడు కన్నేది? అది నా ప్రశ్న. కన్నేది? కన్నేదో చెప్తానే, కన్నేంటో చెప్తాను. ఆ కన్నేంటో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. దయవుంచి ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వచనము. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై. నాకు చూడండి, ఇప్పుడు అందరూ మీరు దేన్ని బట్టి చూస్తున్నారు? ఇప్పుడు నన్ను మీరు దేన్ని బట్టి చూస్తున్నారు చెప్పండి? కళ్ళను బట్టి. ఇప్పుడు నాగరాజు కొడుకుని దేన్ని బట్టి చూస్తారు మీరు? కళ్ళను బట్టి. అవునా? మనందరం దేన్ని బట్టి చూస్తున్నాం? కళ్ళను బట్టి చూస్తున్నాం. అయితే పరలోక రాజ్యాన్ని మోషే ఎలా చూశాడు? విశ్వాసమును బట్టి. కనుక విశ్వాసకి జ్ఞానేంద్రియము, కన్ననే జ్ఞానేంద్రియము విశ్వాసమే. అది చెప్పండి, జ్ఞానేంద్రియం ఏది? విశ్వాసం. అది మోషే దేన్ని బట్టి చూశాడు? విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి కలిగి ఏమేమి వదులుకున్నాడు? ఐగుప్తు సింహాసనం వదులుకున్నాడు. ఎవరిని చూస్తూ? ఎవరిని చూస్తూ? దేవుని చూస్తూ. ఏ కన్నుతో? ఏం వదులుకున్నాడు? నువ్వు వార్డు మెంబర్ వదులుకోగలవా? నువ్వు వార్డు మెంబర్ వదులుకోగలవా? వార్డు మెంబర్ ఏం వదులుకున్నాడు? ఐగుప్తు సింహాసనం వదులుకున్నాడు. అంతేకాదు అల్పకాల పాప భోగం వదులుకున్నాడు. ఆ కోటలో ఉంటే అతనికి ఏంటి? అంతా భోగమే. ఎక్కడుంటే ఆ రాజకోటలో ఉంటే అంతా భోగమే. ఏమనుకున్నాడు మరి? ఆ కోట వదులుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాడు. బ్రతుకంతా దేని బట్టి టర్న్ అయిపోయింది? దేవుని చూస్తున్నాడు కనుక బ్రతుకు మారిపోయింది. అది అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడు. అది నాకు ఈ భోగం మేలు కాదు, ఈ రాజకోట మేలు కాదు, ఈ రాజరకం మేలు కాదు, నేను రాజుగా ఉండడం మేలు కాదు. అని దేవుని ప్రజలతో
శ్రమ అనుభవించటం మేలని యోచించాడు. అది ఇంకొక మాట, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. మోషే భాగ్యం ఏది? నిందలు, అవమానములు, త్రోసివేతలు, ఇది మోషే ధనము. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. కన్ను తెరవబడింది కనుక టోటల్గా లైఫే మారిపోయింది. అది టోటల్గా లైఫే మారిపోయింది. సరే, అందుకే మన విశ్వాసులు కళ్ళు సరిగా కనపడక సిత్వారం, మసక ఇవన్నీ ఉండటం ద్వారా అడుగులు సరిగా గుడ్డోళ్ళు తడుముకోవాలి, ఇలా తడుముకోవాలి. దారి ఎత్తు పల్లాల కింద కనపడద్ది, జాగ్రత్తగా నడవాలి. ఈ మసకల వల్ల నడక సరిగా రాదు. అలాగే ఆధ్యాత్మిక నేత్రాలకి మసక ఉండడం ద్వారా నడక సరిగా రాదు. అది దేవుడి మీద ఆధారపడలేం. గుడ్డితనం, సరిగా అడుగులు పడవు. కనుక మోషే అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ నుండి మేలని యోచించుకున్నాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందని, అది నింద భాగ్యమని ఎంచుకున్నాడు. ఫరో కుమార్తెను కుమారుని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఫరో కుమార్తెకి కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. నన్ను అలా పిలవకండి అన్నాడు. అదే మనం అయితే ఆ ఎమ్మెల్యే ఉన్నాడు చూసారా, ఆయన ఆడు అడక్కపోయినా మనం చెప్తాం. ఏమని? ఆ ఎమ్మెల్యే ఏదో టాపిక్ వచ్చిందనుకోండి, దూరిపోతాం అందులోకి. ఆ ఎమ్మెల్యే మావోడే. గొప్ప చెప్పుకోవాలి కదా, గొప్పలు చెప్పుకోవాలి కదా. ఆ ఎమ్మెల్యే మావోడే, ఆ ప్రధానమంత్రి మావోడే అని చెప్పుకుంటామండి. అంత డాంబిక జీవితాలు మనవి, డాంబిక జీవితాలు. అందుచేత ఫరో కుమార్తెకు కుమారుణ్ణి అని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. నన్ను అలా పిలవకండి అన్నాడు. అది దేవుని ప్రజలతో కలిసిపోయాడు. అంతే. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే, అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి కలిగిన వాడై అంతలా స్థిరపడ్డాడు మోషే. అంచేత దేవుడు ఈ కన్నులు బాగు చేశాడు కనుక దేవునికి ఏం చెల్లించాలి? మనం స్తుతులు చెల్లించాలి. అది ఆ యొక్క కన్నులు బాగు చేశాడు కనుక, దేవా నా నేత్రాలు తెరిచావు కనుక తండ్రి నీ కొందనాలు నాయనని చెప్పాలి. నా మనో నేత్రము తెరచి నా హృదయమును మార్చి, నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి, అంధకారములో నేనుండా, అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును
వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా. వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా. సర్వమునే కోల్పోయినను, సర్వమునే కోల్పోయినను నీ స్వరమే నా స్వాస్యమయ. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. ఒక్కొక్క శరణం పాడుతున్నాం. మన కళ్ళు తెరిచినందుకు, పరలోక విషయాలు చూపిస్తున్నందుకు, మన కన్నులు బాగు చేసినందుకు సాగిలపడాలి. ఏమి నీ కర్పించగలను, ఏమి లేని వాడనయ్యా. ఏమి నీ కర్పించగలను, ఏమి లేని వాడనయ్యా. విరిగి నలిగిన హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో అర్పింతు ఆత్మార్పణను. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. అంధకారములో నేనుండా, అంధకారములో నేనుండా వెదకి రక్షించితివి. నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. కనుక మొట్టమొదట దేవుని ఎందుకు ఘనపరచాలంటే, దేవా నా తలలో కన్నులు తెరిచినందుకై, నేను చూడగలిగే కన్నులు నా బ్రతుకిచ్చినందుకై, ఈ జీవితంలో దాటిపోకుండా, భూమి నుంచి దాటిపోకుండా నిన్ను చూడగలిగే కన్నులు నాకు ఇచ్చినందుకై నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి అని దేవుని ఘనపరచాలి. ఎంత భాగ్యవంతులుగా దేవుడు మనం చేశాడు. ఏమండి, అంచేత ఆయన్ని స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కనుక మొట్టమొదటిగా ఎందుకు ఘనపరచాలి ఆయన్ని? కన్నులు తెరిచినందుకు. కన్నులు తెరిచి ఆయన్ని చూసి ఆయన ఒప్పుకున్నందుకు దేవుని ఘనపరచాలి. ఎల్లప్పుడూ ఆయనకి మనం ఏం చెల్లించాలి? స్తుతి యాగము చెల్లించాలి. ఈ గొప్ప కార్యం మనం బ్రతుకులో చేసినందుకు దేవుని ఘనపరచాలి. సరే, ఇంకా చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి, నేను ముగిస్తాను. ఇవన్నీ మనకి ఎందుకు జరిగినాయి? తన కుమారుని లోకములోకి పంపించడం ద్వారా ఈ కార్యాలన్నీ జరిగినవి. కనుక ఈ కుటుంబంలో చక్కటి కుమారుడు నాగరాజుకి ఇచ్చినట్లుగా దేవుడే తన సొంత కొడుకుని మనందరి కొరకు ఇచ్చినందుకు దేవుణ్ణి ఏం చేయాలి? మనం స్తుతించి ఘనపరచాలి. అంచేత ఇంత గొప్ప రక్షణ మనకిచ్చి నరకం నుండి తప్పించాడు కనుక, యుగయుగాలు బ్రతికే జీవితం దేవుడు మనకిచ్చాడు కనుక దేవుణ్ణి స్తుతించాలి. ఎన్నో కారణాలు. అంతేకాదు, ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే, యేసు ప్రభుని సరైన రీతిలో అర్థం చేసుకోకపోతే, అవగాహన లేకపోతే, యేసు ప్రభు వారు ఎవరో ఏంటో స్పష్టంగా ఆగి ఆలోచించి ఆయన నా ఆత్మకు రక్షకుడని గుర్తెరిగి యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించాలి. ఆయన కార్చిన రక్తంలో జన్మ,
కర్మ పాపములు కడుక్కొని మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు బాప్తిసం తీసుకుని దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా మారిపోయి అగ్నిగుండము నుండి తప్పించబడాలి. ప్రభుని రక్షకుడిగా అంగీకరించకపోతే అలా ప్రభుని అంగీకరించాలి. ప్రభుని అంగీకరించిన వారు ఆయన నామాన్ని గణపరుస్తూ జీవిత కాలం అంతా ఆయన స్తుతించి ఆయన గణపరిచే వారముగా జీవితాలు ఉండాలని తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదించను గాక. తండ్రి, నేను నా కుటుంబాలన్నిటిలోని మేమే రక్షణ పొందాము కనుక అలాగే ఉన్న కుటుంబాలు కూడా రక్షణ పొందాలి ప్రభా. మాకైతే తెలియని రీతిలో మేమైతే చాలా విపరీతంగా దేవుడు అంటే ఇష్టం లేని పరిస్థితిలో మేము వచ్చాము. కానీ దేవుడు అంటే తెలుసుకున్నాక దేవుడు అంటే ఏంటో మాకు చాలా గొప్పతనం అనిపిస్తుంది. ఏదన్నా లేకపోయినా దేవుడు అంటే బ్రతకగలుగుతామని చెప్పి ఒక ఆలోచన మాకు. కానీ అలాగే అనుకున్నట్లుగా దేవుడి కార్యం ఏంటంటే చాలా విపరీతమైన పరిస్థితులు మా బ్రతుకైతే మేము చనిపోవలసిన వాళ్ళము. మమ్మల్ని దేవుడు కాపాడి మేము చనిపోవటానికి వీలు లేదని చెప్పి దేవుడు మాట్లాడాడు. మీ ఎదుట వాళ్ళు గొప్ప కార్యములు ఉన్నాయని చెప్పి దేవుడు మాట్లాడాడు. కానీ మాకు అప్పుడు దేవుడు అని తెలియదు. మాకు ఏదో కళ అనుకున్నాను. కానీ మా హృదయంలో అదే పేరేపణ కింద ఉండి ఏంటో నాకు తెలియట్లేదు. దేవుడిని నమ్ముకోవాలనిపించింది. నమ్ముకున్న కాడి నుంచి కూడా మా పట్ల ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ చాలా భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మరణాల నుంచి దేవుడు తప్పించుకుంటూ వచ్చాడు. ఎంత భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా నాయన ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన కూడా లేదు. పైన ఏదో షాప్ వేసుకోవాలనుకున్నాం. కానీ దేవుడు మొత్తం అంతటిని తీసివేసి మొత్తం కొత్త ఇల్లుగా దేవుడు మాకు ఇచ్చాడండి. ఆ టైంలో దాసులకి టీ ఇచ్చి విధానం కూడా మాకు లేదు. కానీ దేవుడు ఎందుకో 50 రూపాయలతో దేవుడు దాసులు వచ్చారు, టీ ఇచ్చాము. అప్పటి నుంచి ఎలా జరిగిందో కూడా మాకు తెలియనంత విచిత్రంగా మా ఇల్లు విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడండి. ఈ సమయంలో శాంతి లేవు, ఆగిపోతుంది అని ఎంతో గగ్గలు కొట్టి మమ్మల్ని చాలా విపరీతంగా మాట్లాడారు. ఆ మాటలకు పక్కన బాధపడుతూ ప్రభా నువ్వు ఉన్నా కదా, నీ చిత్తం వల్లే కదా నువ్వు ఇప్పించావు, ఏం చేస్తున్నావు నీ చిత్తం అని చెప్పి అనుకున్నా. మాకు ప్రార్థన అయితే చేత కాదు. కానీ దేవుడు గొప్ప కార్యం చేసి గ్రహం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నాయన కుమార్తె విషయంలో కూడా చాలా విపరీతమైన అపనిందలు పడ్డాము. కానీ దేవుడు ఎంతో అద్భుతమైన కార్యము మేము చూడలేనంత పరిస్థితుల్లో మేము ఎప్పుడు ఎవరి దగ్గర మాట్లాడలేదు. ఆ రోజు ఎందుకు అయ్యగారితో ఒక ఆలోచన వచ్చి మాట్లాడాలనుకున్నాం. అయ్యగారండి ఇలాగ అంటున్నారు, సంవత్సరం నుంచి అంటున్నారు, మేమైతే ఎదురికి వెళ్ళలేదు, ఒప్పుకోవట్లేదు కలియనని చెప్పి అన్నాము. కానీ అయ్యగారు ఎందుకో వచ్చి మాట్లాడి ఉండండమ్మని చెప్పారు. మాట అనగానే దేవుడు అలాగ కార్యం చేశాడు. తండ్రి కళ్యాణి పట్ల కూడా దేవుడు కార్యం జరిగించాడండి. అంత మాత్రమే కాదు, కోడల విషయంలో కూడా దేవుడు కుమార్తె ఇచ్చాడు. ప్రభా 8 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. ఎంతోమంది అక్కడ చూపించి ఇక్కడ చూపించన్నారు, దోసలు అన్నారు. ఏ దోశ ఉందో నువ్వు చూసుకుంటావని దేవుడు ముందు పట్టు కూడా ఎన్నో మాటలు పట్టించుకోకుండా 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ముసలికొట్టి గారి ఇంటి దగ్గర తీసుకొచ్చాను. అప్పుడు దేవుడు కార్యం చేసి కుమార్తెను ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 10 రోజులు ఉపవాస ప్రార్థన కొడుకులో దేవుడు పేరు రాయించమని అడిగారు. చాలామంది పేరు రాయించలేదు, ఏంటి మీ పేరు పలకట్లేదు, కేశవలక్ష్మి పేరు పలకట్లేదేంటి అన్నారు. దేవుని చిత్తమైతే దేవుడే జ్ఞాపకం చేసుకుంటాడు. నీ పేరైతే రాయించను, నా దాసుల హృదయంలో ఉన్నాము అని ఒక మాట అనేసి నేను ఊరుకున్నానండి. అదే సమయంలో మళ్ళీ నెల వచ్చేటప్పటికి నెల తప్పింది. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుని అయ్యగారితో అయితే ఒక మాట అన్నాను, అయ్యగారండి ఇలా నెల తప్పింది అన్నాను. ప్రార్థన చేశారు, నేనైతే ఎవరికి చెప్పలేదు. కానీ దేవుడు అలాగే కార్యం చేసుకుంటూ వచ్చాడండి. ఈరోజు నీ ప్రభా మరి కుమారుడు నీ చిత్తమైతే కుమారుడిని నేనైతే అడిగితే కూడా అంత ఎగ్రాన్ని కాను ప్రభా. నైనా నా బిడ్డల సంఘం అంతా దోసులు ప్రార్థిస్తున్నారు. నీ చిత్తమైతే నేను అమ్మని గణపరచాలని నాకు ఎంతో సంతోషం ప్రభా. మీరు చేసిన కార్యమేలు నేను మరవలేను ప్రభా అని తండ్రి నీ చిత్తమైతే కుమారుని ఇచ్చి నేను అమ్మని గణపరచినట్లు నాకు సహాయం చేయ ప్రభా అని అడిగాను. దేవుడు గొప్ప కార్యం చేసి మీ అందరి ప్రార్థన దోసుల ప్రార్థన ఆలకించి కుమారుని ఇచ్చాడండి. ఆ సంతోషాన్ని దేవుడు ఈ రీతిగా నేను పెంచుకోవాలనుకున్నాను. తండ్రి నాయన సాధ్యం నాయన మీరు ఆలకించమని నాలో తప్పులు క్షమించండి. నిజంగా దేవుడు చేసిన కార్యం, దేవుని ప్రేమ అంత గొప్పదండి. ఈ కుటుంబం చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోయిన కుటుంబాన్ని అద్భుతంగా దేవుడు లేవనెత్తి ఇవాళ కుటుంబంలో చేసిన కార్యాలన్నీ ఎంతో గొప్ప కార్యాలు చేశారు. మరి చాలా ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోతామన్నారు వాళ్ళు.
అప్పుడు మేము ఒప్పుకోలేదు, వద్దు, నిలబడాలి, దేవుడు సహాయం చేస్తాడని చెప్పాం. అలాగే దేవుడు అద్భుతంగా మరి ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశారు. కుమార్తె కళ్యాణి వివాహం అది ఎలా జరుగుద్దా అనుకున్నాం, అద్భుతంగా ఆ వివాహం జరిగింది. ఒక ఇంటి దాన్ని కళ్యాణం చేశారు, చక్కటి అల్లుడిని ఇచ్చారు. అలాగే మళ్ళీ పిల్లల నాగరాజు మా సంతానం విషయంలో దేవుడు అద్భుతం చేశాడు కదా. ముందు ఇల్లు ముందే కదా, నేను భోజనానికి వచ్చినప్పుడు, ఆ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు వీళ్ళని చూసేవాడిని, నా కిటికీలోని చూసేవాడిని, అది చూసేవాడిని. అప్పుడు నేను మనసులో ప్రార్థన చేసేవాడిని, ప్రభువా వీళ్ళు రక్షణ పొందాలి అని ప్రార్థన చేశాను. నిజంగా ప్రార్థన ఫలించింది, కుటుంబం అంతా రక్షణ అనుభవంలోకి వచ్చేసింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన కార్యాలు ఇవి కనుక విరిగి నలిగిన హృదయాలుగా మార్చేస్తాడు దేవుడు. తాను కార్యాలు చేసి ఆ మనుషుల ద్వారా విరిగి నలిగిన హృదయాలతో స్తుతి అందుకుంటాడు ఆయన. దేవుడు అంత గొప్పవాడు. కఠిన హృదయాల్ని మార్చేస్తాడు, మెత్తన హృదయాలుగా చేస్తాడు, కఠినత్వం ఉండనివ్వడు. ఆ విరిగిన హృదయాలతోనే వాళ్ళలోంచి స్తుతి ఆరాధన అందుకుంటాడు. దేవుడు గొప్పవాడు, దేవుడు ప్రేమస్వరూపి, ఆయనలో కఠినత్వం లేదు. మన హృదయాలను కూడా మెత్తగా చేసే దేవుడు ఆయన. ఇంత మంచి దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? స్తుతి చెల్లించడం తప్ప. అది కనుక ఈ మంచి సాక్ష్యాన్ని బట్టి దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. మంచిది. మరి కిందకి వెళ్ళి బాబుని పేరు పెట్టి ఉయ్యాల తొట్లు వేసి ఆ కార్యక్రమం కూడా చేద్దాం. అందరూ చక్కగా అందరూ కిందకు వచ్చేయండి, కిందకు వచ్చేయచ్చు కదా. అందరూ ఉంటే నిండుగా ఉంటుంది. ఓకేనా? ఓకేనా? ఓకే, అందరు కిందకి వెళ్దాం. కళ్యాణి కొరకు వారికి ఇచ్చిన భర్త అబ్రహాం గారిని బట్టి, వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే గుబ్బల ఆంజనేయ గారు తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. దీవెన ఆశీర్వాదము. ఈరోజు నామకరణం చేసిన కుమారుడు కిరణ్ జాయికిని, అలాగుని గుబ్బల ఆంజనేయ గారి కుటుంబానికి అంతటికి చేరవచ్చిన మనందరికీ దేవుడు సదాకాలము తోడై ఉండి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.